హలో అమేజింగ్ పేరెంట్స్, మీరు మీ పిల్లలతో ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నారా? అరే, డోంట్ డూ దట్, డోంట్ డూ దిస్, డోంట్ బిహేవ్ లైక్ దట్, డోంట్ బిహేవ్ లైక్ దిస్. మనము మన పిల్లలతో ఎనీ టైం డోంట్ డూ అని చెప్తూ ఉంటే వాళ్ళు తిరిగి అదే పనే చేస్తారు, కానీ మన మాట వినరు. అదే మనము డోంట్ ప్లేస్లో డూ అని చెప్పి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పగలిగితే వాళ్ళు తిరిగి ఆ పని చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లవాడు బెడ్ పైన జంప్ చేస్తూ ఉన్నాడు అనుకోండి. మనం దూరం నుంచి గట్టిగా అరే నువ్వు బెడ్ పైన జంప్ చేయకరా అని అరిచే బదులు మనము మన పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాడి పక్కన కూర్చొని వాడి భుజం పైన చేయి వేసి అరే నాన్న, నువ్వు బెడ్ పైన జంప్ చేస్తున్నావు బాగానే ఉంది, కానీ పొరపాటున నువ్వు బెడ్ పైన నుంచి జారి పడితే నీ కాలో చెయ్యో ఫ్రాక్చర్ అవుతుంది కదా, నీకు దెబ్బ తగులుతుంది కదా. అదే నువ్వు ఫ్లోర్ పైన జంప్ చేయి, సేఫ్గా ఉంటుంది. ఒకవేళ నువ్వు కింద పడినా కూడా చిన్న దెబ్బ తగులుతుంది అని మనం మన పిల్లవాడికి అర్థమయ్యేటట్లు చెప్పగలిగితే వాడు అవును, మా మమ్మీ చెప్పింది కరెక్టే కదా, నన్ను ఆడుకోమని చెప్పలేదు, ఆడుకోమన్నది కానీ సేఫ్గా ఆడుకోమన్నది కదా అనే ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మీ పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉంటే మీరు ఒకసారి ఇలా చెప్పి చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.